చెప్పింది గుర్తుందిగా, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నేనింత కష్టపడేది ఎందుకో తెలుసుగా? అనిరుద్ధ్కి నిధి దక్కాలి, నీకు అనిరుద్ధ్ దక్కాలి. పొరపాటును కూడా నువ్వు బయటపడకూడదు. వాడికట్టు నిధి ఇటు నువ్వు ఉంటే చాలు, మహారాణిలా బతకచ్చు, 100 తరాలు రాజభోగాలు అనుభవించచ్చు. అలాగే అమ్మా. అబ్బా, చాలా ఆకలేస్తుంది. ఇంకా పిల్ల దయ్యం ఎందుకు రాలేదు? ఎంతైనా ఆడపిల్ల కదా, తను ఫీల్ అయిందా? ఫీల్ అయి ఉంటుందా? హబే, నన్ను తప్పుగా అనుకుంటుందేమో. అయినా తప్పు నాదే. తప్పు ఉన్నా లేకపోయినా నా చూపు పడింది కదా, ఖచ్చితంగా రావడానికి ఇబ్బంది పడే రాలేదు. సో నేను వెళ్ళడమే బెటర్. లేకపోతే ఉపవాసం చేయక తప్పదు. ఫీల్ అయితే పలకరించినట్టు అవుతుంది. తప్పుగా అనుకొని తిడితే సారీ చెప్పి వచ్చేయచ్చు. హలో, హలో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,